హలో ఫ్రెండ్స్, మీకు ఈ 'గుండమ్మ కథ' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ కాకుండా ఇంకా వేరే సీరియల్ ఏ రివ్యూ కావాలి అనేది కొంచెం ప్లీజ్ మీ ఇంట్రెస్ట్ ఏ సీరియల్ మీద ఎక్కువ ఉంది అనేది మీ ఇంట్రెస్ట్ చెప్తే నేను ఆ సీరియల్ కూడా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మీ కామెంట్స్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇక ప్రోమోలో ఏం జరిగిందంటే హాల్లో బామ్మ, చంటి, పల్లవి, చరణ్, అక్షిత, భువన అలాగే ఇటు సుమలత, ప్రసాదరావు అందరూ ఉంటారనమాట. ఇక అప్పుడు పల్లవి సారీ అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. జరిగిందంతా నా వల్లే కదా మీకు ఇంత అవమానం జరిగింది, సారీ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి సుమలతకి. ఇక అప్పుడు చరణ్ అంటాడు, ఏంటి నువ్వు అనుకున్నప్పుడు అంతా చేసేస్తావు నీకు నచ్చినట్టుగా, ఇప్పుడు ఏం తెలియనట్టు అంతా అయిపోయిన తర్వాత ఒక సారీ చెప్తే మేమంతా వదిలేయాలా, అంతా వదిలేసి పెళ్ళి యాజ్ యూజువల్గా జరగాలని నువ్వు కోరుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. రేయ్ తప్పురా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఏంటి మమ్మీ తప్పేంటి అని చెప్పి చరణ్ చాలా షాక్ అవుతాడు. అవునరా తప్పే కదా, మరి పెళ్ళి 4 రోజుల్లో పెట్టుకొని ఇప్పుడు పెళ్ళి వద్దు అది ఇదని చెప్పి అలా అంటే ఆడపిల్ల జీవితం రా, తను ఎక్కడికి వెళ్తుంది, తన జీవితం ఏమైపోతుంది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే ఇక ఒకసారిగా ఇటు బామ్మ, చరణ్ అలాగే ఇటు పల్లవి షాక్ అయిపోతారు. ఏంటిది సుమలతేనా ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు, మనసులో అనుకుంటూ ఉంటారు. అదేంటి మమ్మీ నువ్వేనా మాట్లాడేది ఇలాగా అని చెప్పి చరణ్ అడుగుతాడు. అవునరా నేనే, మరి ఆడపిల్లరా, తను ఆడపిల్ల జీవితం ఏమవుతుంది, పెళ్ళి జరగాల్సిందే, అనుకున్న ముహూర్తానికి పెళ్ళి జరుగుతుంది కూడా అని చెప్పి సుమలత అలా చెప్పడంతో ఇటు అక్షిత ఇదేంటి ఆంటీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చూస్తూ ఉంటుంది. ఇక భువన అయితే ఏంటంటే మీరు అని చెప్పి అనగానే, భువన నువ్వు ఆగు నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి భువన నోరు నొక్కేస్తుంది. అమ్మ పల్లవి ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి సుమలత అలా చెప్పడంతో ఇక చరణ్ షాక్ అయిపోతాడు. సో చూద్దాము దీని వెనకాల సుమలత ప్లాన్ ఏముంది అనేది. సో ప్రోమోలో ఇక్కడి వరకే అండి చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.